ఓకే. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్యము చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. 7వ వాక్యం చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా ఒక బలిపీఠమును కట్టెను. చాలు. 13వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. మరియు నీ సంతానమును భూమి మీద ఉండు, ఇసుక రేణుల వలెను విస్తరింపజేసేదను. ఎట్లనగా చాలు. ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను నీ సంతానమును నేను విస్తరింప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అబ్రహామునికి దేవుడు ఇస్తానన్నాడు, సంతానము నేను ఇస్తాను, ఆ సంతానము నేనేం చేస్తాను అంటున్నాడు దేవుడు, విస్తరింప చేస్తాను అని దేవుని యొక్క వాగ్దానమును ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. ఆ ప్రవక్తలను మీరు వారసులై ఉన్నారు, మళ్ళించుట వలన చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహామును దేవుడు గొప్ప జనముగా నేను మిమ్మలను మీ సంతతిని విస్తరింపజేస్తాను దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏ వాగ్దానం అయితే ఉంచబడిందో ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చటానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించారు. అంటే కేవలము ఈ వాగ్దానము అబ్రహాము యొక్క బిడ్డలకు మాత్రమే కాదు, నేటి తరములో ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంటుంది. ఎందుకనంటే అబ్రహామును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములైనటువంటి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములన్నీ అబ్రహామును బట్టి ఆస్వాదించబడుతుంటే ఈ ఆశీర్వాదములను అధికముగా చేయటానికి ఈ అబ్రహాము యొక్క కుటుంబముల నుండి వంశముల నుండి పుట్టినవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏం జరిగింది అంటే ఈ యొక్క వాగ్దాన ఫలము విస్తరించింది. ఇది అన్యజనుల్లోనికి అనేక మందిలోనికి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా జీవితాలలో దేవుని యొక్క వాగ్దానము అనేటువంటిది ఎప్పుడు కూడా నిరర్ధకమైనది కానే కాదు. ఆ వాగ్దానం ఏం చేస్తుంది అంటే మన యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా కార్యరూపమును దాల్చటానికే ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము అబ్రహాములాగా
అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసత కలిగి ఎప్పుడైతే మనము భక్తిభావాలతో మనం సాగుతున్నామో, అబ్రహాముకి ఇచ్చేటువంటి వాగ్దానమును ఎలాగో అబ్రహాము అనుభవించాడో, వారి యొక్క పిల్లలకి ఆ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించారో, అదే విధముగా మనందరము కూడా దేవుని యందు విశ్వాసత కలిగినట్లయితే ఆయన కుమారుడు ద్వారా కూడా మనం ఎన్నో దీవెనలను సంపాదించుకోవటం. అందుకే అబ్రహాము నుండి వచ్చేటువంటి ఆశీర్వాదములు ఈ భూలోక సంబంధమైనవైతే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి వచ్చే ఆశీర్వాదములు అవి ఈ లోకములోనూ పరలోక సంబంధమైన ఆశీర్వాదములై ఉన్నవి. హల్లెలూయా. వీటిని మనకు ఇవ్వటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చెను అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక వాగ్దానమును చేయబడెను అన్నట్టు నీ సంతానమునకును అది చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే సంతానమునకును అంటే కేవలము అబ్రహామును గూర్చి మాత్రమే కాదు, ఇది ఒకని గూర్చి. ఆ ఒక్కరు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కని గూర్చి ఆ సంతానం ఎవరన్నమాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో చూడండి. వాగ్దానము అనేటువంటిది అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం ప్రకారముగా నమ్మి ఆయన ప్రవర్తించాడు. ఆ వాగ్దాన ఫలము కేవలము అబ్రహాము యొక్క కుటుంబానికే కాకపోయినా అబ్రహాము యొక్క కుటుంబంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదములు వస్తాయనే విషయాన్ని ఎప్పుడో దేవుడు చెప్పాడు కదా, క్రీస్తుకు పూర్వమే చెప్పాడు. ఆ సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటువంటిది ఇక్కడ వాగ్దానం నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇదే గలతీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 22వ వాక్యం కూడా చదువుదాం. 3వ అధ్యాయం 22వ వాక్యం. యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలాంటి వాడు అంటే విశ్వసించిన వారందరిని కూడా ఏం చేస్తున్నాడంట? ఆయన బంధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసతను కలిగి ఉంటున్నావో దేవుడు తన బిడ్డలుగా ఉండటానికి దేవుడే సహాయమును దయచేస్తాడు. వాక్యములో ఇంకా అనేక విషయాలు నేను మీకు చూపిస్తాను. మీరందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి చదువుదాం. ప్రతి నోరు మూయబడినట్లును ఎరుగుదము. ఇట్లుండగా అది అంటే ఇక్కడ ఒక ధర్మశాస్త్రం చేత అబ్రహాము యొక్క సంతతి నడిపించబడింది. ఒక ధర్మశాస్త్రం ద్వారా అబ్రహాము యొక్క కుటుంబానికి దేవుని యొక్క కృప అనేటువంటిది అందించబడితే, ప్రభు అటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏమవుతుందంట? ఆ ధర్మశాస్త్రమునకు వేరుగా ఏమొస్తుందంట? దేవుని యొక్క నీతి అనేది బయలుపరచబడుతుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే కూడా గొప్పవాడు, అబ్రహాము కంటే కూడా నీతి కలిగిన వాడు, అబ్రహాము కంటే కూడా ఎన్నో వాగ్దానములను పొందినవాడు.
అబ్రహాము వాగ్దానం పొంది ఎన్నో ఆశీర్వాదములతో భూమి అంతా విస్తరించేటువంటి అబ్రహాము, ఈ ప్రపంచ దేశములోనే అబ్రహాము ఒక గొప్పవాడుగా, విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతుంటే, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకేమిస్తున్నాడంటే గొప్ప నీతిని ఆయన ఇక బయలుపరుస్తున్నాడు. అంటే అబ్రహాము ద్వారా విశ్వాసం అనేది వస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీతి అనేటువంటిది మానవ జీవితానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే మొదటి నుండి కూడా నీతిమంతులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ నీతిని దేవుడు మనకేం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడాలి. ఆ నీతి అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారి యొక్క జీవితాల్లో నీతి కనిపించలేదు. వారి జీవితాల్లో దేవుని యొక్క భయం అనేది కనిపించలేదు. దేవునితో అందుకే వారు సంబంధాన్ని కలిగి సరిగ్గా వారు జీవించలేకపోయారు. లేఖన భాగములను వారు ఇంకా సరిగ్గా అర్థము చేసుకోలేకపోతూ వచ్చారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన బిడ్డలైనటువంటి వారికి ధర్మశాస్త్రం ఏదైతే ఇవ్వలేకపోయిందో దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు నీతిని బయలుపరచబడటం చేత అనేక మంది ఏమవుతున్నారో తెలుసండి, నీతిమంతులుగా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అందరూ కూడా రక్షణ మార్గంలోనికి వస్తున్నారు. అంటే ఇప్పుడు అబ్రాహాముకు ఉన్నటువంటి సంతానము కంటే, ఎవరి సంతానము? అబ్రహాముకు ఉన్నటువంటి సంతానము కంటే యేసుక్రీస్తు వారి యొక్క సంతానము ఇప్పుడు భూమి మీద విస్తరిస్తుంటుంది. అంటే ధర్మశాస్త్రంతో కూడినటువంటిది, రెండవది నీతితో కూడినటువంటి ఈ వాగ్దానములు ఈ భూమి మీద ప్రజలను ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళుతున్నాయి అనేటువంటి విషయాల్లో బైబిల్ మనకు ఎంతో చక్కగా మనం బయలుపరుస్తుంటుంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 9వ వాక్యం చదువుదాం. కాబట్టి అది విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఏం చేయబడతారు? అది అంటే ఇప్పుడు వాగ్దానము అనేటువంటిది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇప్పుడు మనను ఎలా నడవాలి? విశ్వాస సంబంధులుగా నడవాలి. ఈ విశ్వాస సంబంధమైనటువంటి వారుగా మనం నడిస్తే దేవుని యొక్క వాగ్దానము నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ మనలో విశ్వాసత లేని వారుగా ఉన్నట్లయితే దేవుని వాగ్దానమును దేవుడు మనకిస్తున్నా అది మన కుటుంబాలు అది నెరవేర్చబడదు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. 14 వచ్చిన చదవండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము, ఆ ఆశీర్వచనము ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఏం చేశారట? అది క్రీస్తు మన కోసం ఏం చేశాడట? శాపమై, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని ఏం చేశాడు? హల్లెలూయా. అంటే ఏ ధర్మశాస్త్రం అయితే మానవుని యొక్క జీవితానికి ఆశీర్వాదం ఇస్తుంటుందో ఆ ధర్మశాస్త్రమును వారి యొక్క జీవితాలలో వారు ఏమైపోయారంటే శాపగ్రస్తులుగా వారి జీవితాలు
మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ద్వారా వారికి వచ్చినటువంటి, లేదా ఆ ధర్మశాస్త్రములో నుండి వారు శాపగ్రస్తులుగా వారి యొక్క జీవితాలు ఉంచబడుతుండగా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి వారి యొక్క జీవితాలను ఒక ఆశీర్వాదకరము మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ శాపగ్రస్తమైన స్థలములో ఆయన నిలబడి, ఒక మనిషి పాపం చేస్తే ఆ పాపం చేసేటువంటి మనిషి ఆ పాపాన్ని తొలగించుకోవటానికి ఏం చేసేవాడు? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేసేవారు అంటే పరిశుద్ధమైన వాటిని తీసుకొచ్చి బలులను అర్పించి వాటి నుంచి వచ్చేటువంటి రక్తాన్ని ఏం చేసేవారు? వాటిని ప్రోక్షించడం చేత వారు శుద్ధులవుతూ వచ్చేవారు. ఇది ధర్మశాస్త్రం నేర్పిస్తున్నటువంటి బోధ. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏదైతే మానవుని యొక్క జీవితంలో ఇది పాపం అని చెబుతుందో, ఈ పాపం పోవాలంటే ఈ బలియాగము జరిపించబడాలి, రక్త ప్రోక్షణ జరగాలని చెప్పబడుతుందో, ఆ రక్త ప్రోక్షణ కొరకు, ఆ బలియాగము కొరకునంట ఆ ధర్మశాస్త్ర పక్షముగా దేవుడు ఎక్కడ నిలబడ్డాడు? ఆ శాపములో ఆయన మన కొరకు నిలబడి ఆయన మనకేమిచ్చాడు? మనకేమిచ్చాడండి? విమోచనను, పరిశుద్ధతను, నీతిని దేవుడు మనకు అనుగ్రహించాను. హల్లెలూయా. అది లేకపోతే మానవుని యొక్క జీవితంలో మనము నీతిమంతులుగా ఉండటానికి, మనం పరిశుద్ధులుగా ఉండటానికి, ఈ లోకములో మనం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన బ్రతుకులు ఉండటానికి అవకాశం ఉండేది కాదు. ఇది అబ్రహాములో నెరవేర్చబడలేదు కాదు. ఈ యొక్క ఆశీర్వాదం ఎవరిలో నెరవేర్చబడింది? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేర్చబడినటువంటి ఈ ఆశీర్వాదమును నీ బిడ్డలకు కూడా దేవుడు ఇది ఒక ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ బిడ్డలకు ఇది ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ఆశీర్వాదములు, ఈ దీవులన్నీ నీవు నీ బిడ్డలు పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి? మన ప్రభు అయిన. ఒకప్పుడు వారు ధర్మశాస్త్రము కలిగిన వారు ఎక్కడికి వెళ్ళేవారు? అబ్రహాము దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా. అబ్రహాము యొక్క బిడ్డలు అని చెప్పుకునేవాళ్ళు, అబ్రహాము యొక్క వారసులు అని చెప్పుకునేవారు. అబ్రహాముకి ఇచ్చేటువంటి స్వాస్య భాగం అంతా కూడా మాదే అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. యూదులందరూ కూడా అలాగే ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలందరూ. కానీ మనమైతే మన స్వాస్యము అబ్రహాములో ఉన్నది కాదు, కానీ మన స్వాస్యం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు స్వాస్యము. ఆయనలోనే మనకు ఆశీర్వాదములు, ఆయనలోనే మనకు వాగ్దానములు, ఆయనలోనే గొప్ప ప్రతిఫలములు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని నేను మీ అందరూ కూడా వాక్య రూపంలో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. సరే, ఇప్పుడు మనం ఇంకా వాక్యముల నుంచి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాక్యం నుంచి మనం ఇంకా నేర్చుకున్నట్లయితే, ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే చాలా విశేషమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని మాటలు మనకి ఈ విధంగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఏమని బోధిస్తుంది అనేది మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సువార్తను గూర్చి కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి అది కదా. నమ్మి అబ్రహాము ముందుకు వెళ్ళిన బట్టి అది ఆయనకి ఆశీర్వాదకరముగా ఉన్నది. ఇప్పుడు మనందరము కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని సత్య సువార్తను నమ్మాలి, అంతే కదా. అబ్రహాము దేవుని మాట నమ్మాడు కదా, అది అతనికి నీతిగాను ఆశీర్వాదకరంగా ఎంచబడింది. ఈరోజు అదే నీతి, అదే ఆశీర్వాదం మనకి ఇవ్వటానికి ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించారు. కనుక అబ్రహామును నమ్మినట్లుగా, అబ్రహాము విశ్వసించినట్లుగా, అబ్రహాము విడిచిపెట్టినట్లుగా, అబ్రహాము ప్రయాణం చేసినట్లుగా, అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా ఈరోజు నీవు నేను కూడా నింపబడటానికి మనము కూడా ప్రభువులో ప్రయాణము మనం చేయాలి. అలా ఎప్పుడైతే మన ప్రయాణం సాగుతుందో మన యొక్క జీవితాలు బహుగా వర్ధిల్లుతాయి, బహుగా దీవించబడతాయి అనే విషయాన్ని నేను మీ అందరికి మనం చేస్తున్నాను. 17 వచ్చిన కూడా చదవండి.
ఆ, విశ్వాసము మూలముగా ఉమ్, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఆ, దేవుని నీతి ఉమ్. దాని యందు బయలుపరచబడుచున్నది. అది దేని యందు బయలుపరచబడుతుంది? విశ్వాసములో నువ్వు అంతకంతకు నీవు చక్కగా నడుచుకోవటను బట్టి దేవుని నీతి ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. నువ్వు నడుచుకునే దాన్ని బట్టి, నువ్వు ప్రేమించే దాన్ని బట్టి, నువ్వు విశ్వసించే దాన్ని బట్టి నీతి అనేది బయలుపరచబడుతుంది. అబ్రహాము నడుస్తూ 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 ఉండగా అబ్రహాము నీతిమంతుడని బయలుపరచబడిందా? దీన్ని బట్టి దేవునికి భయపడేవాడని బయలుపరచబడిందా? ఇందుని బట్టి దేవునితో ఆయన సహవాస సంబంధములు కలిగిన వాడిని బయలుపరచబడిందా? అలాగని మనము కూడా దేవుని పిల్లలుగా మనందరూ కూడా ఇవ్వాలంటే మన విశ్వాసంతో నడుస్తూ నడుస్తూ ఉండగా మనలో ఏమి బయలుపరచబడుతుంది? నీతి అనేది మనకు బయలుపరచబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ నీతిని ప్రభువు నుండి మనం సంపాదించుకోవటానికి నీతిని ఇచ్చే దేవుని యందు విశ్వాసత కలిగి మన ప్రయాణము మనం చేయాలి. ఇది మనకు వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసతలో నీతిని దేవుడు మనకి ఇవ్వటానికే ప్రభు మనకు ఈ లోకానికి అయినా వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వాక్యం కూడా చదువుదాం. వారి అవివేక హృదయము వారి యొక్క అవివేక హృదయం ఏమైపోయింది? అంధకార మయమైపోయిందంట. అంటే విశ్వాసం ఉంచవలసిన వారు ఏమైపోయారు? అంతేనా? విశ్వాసం ఉంచలేకపోయారు, వారు అవివేకులైపోయారు. ఈ అవివేక తత్వాన్ని బట్టి వారి హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది కదా. వారి యొక్క జీవితాలలో వాగ్దాన ఫలములను వారు పొందుకోలేటువంటి వారికి వారి జీవితాలు ఉంచబడి ఉన్నాయి. కానీ వాగ్దానము కొరకు పిలువబడ్డారు కానీ వారు ఏమైపోయారు? అవివేకులు అవుతున్న బట్టి వారి హృదయాలన్నీ అంధకారం అవుతున్న బట్టి వారికి ఆశీర్వాదాలు అనేవి వారు పొందుకోలేకపోయారు. ఇప్పుడు మరలా తిరిగి ఆ ఆశీర్వాదములు మనకి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఆయన ఆరాధించారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఇప్పుడు మనందరము కూడా ఈ అంధకారములో నుండి, ఈ అవివేకమైనటువంటి స్థితిలో నుండి మనం ఈ లోకమైనటువంటి పాపము చీకటి నుండి మనం బయటకు వచ్చి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన వాక్యాన్ని విని రక్షణ పొంది మనందరము కూడా ఏమో తెలుసా అండి? దేవుని యొక్క నీతికి వారసులు అవ్వాలి. హల్లెలూయా. ఎవరి నీతికి వారసులు అవ్వాలి? దేవుని నీతికి మనందరము కూడా వారసులు అవ్వాలి. 28వ వాక్యం చదవండి. తమ మనస్సులో దేవుని వారి మనసులో ఎవరికి చోటు ఇవ్వట్లేదు? దేవునికి చోటు ఇవ్వట్లేదు. వారు ఏం చేస్తున్నారు? దేవునికి చోటు లేకపోవటం బట్టి మనసులో వారు చేయరాని కార్యములన్నీ చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదములు పొందటానికి వచ్చిన మనము విశ్వాసతలో పరిశుద్ధతలో నడవపోతే, మా హృదయంలోనికి దేవునికి చోటు అనేది లేకపోతే దేవుడు దేనికి అప్పగిస్తాడు? చెడు పనులు చేయటానికి దేవుడు అప్పగిస్తాడు. ఈ చెడు పనుల ద్వారా మనం ఏమైపోతాం? భ్రష్టులు అయిపోతాం, ప్రయోజకులు అవ్వం. ఏమైపోతాం? భ్రష్టులు అయిపోతాం. మన కుటుంబాలు మన భ్రష్టులు అయిపోతాం. మనం అనుకుంటున్నాం ఈ చెడు పనుల ద్వారా మనం ఆశీర్వదించబడతాం అనుకుంటున్నాం, కానీ ఈ చెడు పనుల ద్వారా నీ జీవితం, నీ కుటుంబం ఏమైపోతుంది? పాడైపోతుంది. జాగ్రత్త. అందుకే మనందరము కూడా దేవుని యొక్క వాగ్దానము ద్వారా పిలువబడిన మనము, ఆయన వాక్యము ద్వారా విశ్వసించబడిన మనము, ఆయన యొక్క నీతి మార్గంలోకి వచ్చేటువంటి మనము, మనందరము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనము ఫలించాలి, 100 రెట్లుగా మనము వర్ధిల్లాలి. అది వర్ధిల్లటానికే అబ్రహాములో నుండి దేవుడు ఎవరినిచ్చాడు? మనకి ప్రభు అయిన యేసుక్రీస్తునిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో నుండి మనం ఇప్పుడు ఏం పొందాలి? గొప్ప ఆశీర్వాదాన్ని
మనం సంపాదించుకుని ధన్యులు అవ్వాలి అనేటువంటిదే దేవుని ముఖ్య ఉద్దేశముగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆ, పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆ, నశింపక నిత్య జీవము పొందునట్లు ఆ. ఆయనను అనుగ్రహించెను. అది ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే, ఒకటి మనము ఆశీర్వదించబడటానికి దేవుడు ఇచ్చాడు కదా. మనం నీతిమంతులుగా ఉండటానికి దేవుడు తన కుమారుని మనకు ఇచ్చాడు. ఇప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు, ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, అది నువ్వు ఫలించేది ఎందుకు అంటే నిత్య జీవం పొందుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఫలించేది ఎందుకంటే తినటానికి, త్రాగటానికి, సుఖించటానికి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఎందుకు నువ్వు ఫలించాలి అంటే నిత్య జీవాన్ని పొందుకోవటానికి. అందుకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనకేం కలుగుతుంది ఇప్పుడు? నిత్య జీవం. ఎవరికి? అంధకారములో ఉన్నవారికి, దేవునికి ఇష్టం లేకుండా జీవించే వారికి యేసుక్రీస్తు ద్వారా వారికి నిత్య జీవమును ఇవ్వాలని ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప నిత్య జీవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనకిచ్చి మనందరం కూడా ఫలించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరిని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మంచివాడు, చెడ్డవాడు, వారు వీరని భేదమేమీ లేదండి. అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ద్వారా మనందరం ఇవ్వాలంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆ నిత్య జీవంలో మానవుని యొక్క జీవితము ఎలా ఫలభరితంగా ఉండాలంటే, ఆ నిత్య జీవులో నా జీవితాలు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆకలి లేదు, దప్పిక లేదు కదా. అక్కడ కరువు లేవు, కాటుక లేవు. అసలు అక్కడ రాత్రే లేదు. భయము లేకుండా, దుఃఖము లేకుండా, కన్నీరు లేకుండా నిశ్చింతగా మన యొక్క జీవితాలు అబ్బా ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలో. ఆ జీవితమును దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఆయనలో ఫలించటానికి, ఆయనలో అభివృద్ధి చెందటానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనం ఏం చేయాలి? విశ్వసించుదాం, నమ్ముదాం. ఆనాడు అబ్రహాము నమ్మి ఆయన ఎన్నో దీవులు సంపాదించుకున్నాడు. మనము కూడా ప్రభువు యొక్క మాటలు విన్నట్లయితే, విశ్వసించినట్లయితే మనము కూడా గొప్ప దీవులనే సంపాదించుకుందాం. అందుకే దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు అనే లోకానికి పంపించాడు. అంతే కదా. ఆయన ప్రేమ లేకపోతే తన కుమారుని ఈ లోకానికి పంపించేవాడా? ఒకవేళ ఆ కుమారుని పంపించకపోతే మనకి ఈరోజు ఈ రక్షణ అనేటువంటి ఆశీర్వాదం, ఈ ఫలభరితమైన జీవితం మనకు దొరికేది కానే కాదు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. నేను పాపిగా ఉన్నప్పుడు, నేను దోషిగా ఉన్నప్పుడు, నేను నీకు శత్రువుగా ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించావు. ఏ మంచి లేనప్పుడే నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు నీ కుమారుని బలి అర్పణగా తన ప్రాణం పెట్టడానికి మీరు ఇష్టపడ్డారయ్యా. ఆ కుమారుడు ద్వారా ఈరోజు నేను నిత్య జీవాన్ని, ఆ కుమారుడు ద్వారా నేను అనేక ఆశీర్వాదములు నేను సంపాదించుకోవటానికి ఈ భాగ్యము, ఈ ధన్యత నీ కుమారుడు ద్వారా నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా అని కృతజ్ఞత కలిగి మనం ఏం చేయాలంటే, ఆ కృప చూపించిన, ఆ దయ చూపించిన దేవునిని మనం మనసారా మరి ఎక్కువగా దేవునిని మనం గణపరచాలి. మరి ఎక్కువగా దేవునిని మనము గణపరచాలి. 36వ వచనం చదవండి. 36వ వచనం చదవండి. యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? అది. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆస్వాదించబడ్డాడు. ఇప్పుడు ఆ అబ్రహాము యొక్క కుమారుడుగా మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని మాటల యందు, దేవుని యొక్క కుమారుని యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? నిత్య జీవం కలిగివాడు. హల్లెలూయా. నశింపక నిత్య జీవమును అనుగ్రహించడానికి కుమారుడు ఈ లోకానికి వస్తే ఆ నిత్య జీవమును అనుగ్రహించే కుమారుని యొక్క మాటలు యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎవరైతే ఆ విశ్వాసం ఉంచుతున్నాడో వాడు నశింపక నిత్య జీవము గలవారు అవుతారు. కుమారునికి విధేయత కలిగి లేకుండా ఉన్నవాడు అతడు ఏం చూడడు? ఆ జీవములు చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద. చూసారా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఉగ్రత నీ మీద ఉండకూడదు. అందుకే ఏ ఉగ్రత అయినా ఆ ఉగ్రత ద్వారా వచ్చే దెబ్బలైనా అవమానములైనా ఆయన మీద వేసుకున్నాడు. ఈ క్రిస్మస్ అంటే ఒకటి, నువ్వు ఫలించాలి. రెండవది, దేవుని ప్రేమ చేత నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప వాగ్దాన పుత్రుడుగా ఒక ఆశీర్వాదమును మనకు అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక మనందరము కూడా ఆయన మాట విద్దాం, ఆయన మార్గములో ప్రయాణము చేద్దాం. ఆయన మార్గములో ప్రయాణం చేయడం బట్టి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. మనం అనుకుంటున్నాం క్రిస్మస్ అంటే మనం అనేకమైనటువంటి ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఇంటికి సకల రంగులు వేసుకోవటం, క్రిస్మస్ అంటే అనేకమైనటువంటి కాంతివంతమైన లైట్లు పెట్టుకోవటం, క్రిస్మస్ అంటే అనేకమైన ఖర్చుతో కూడినటువంటి సెమీ క్రిస్మస్లు చేసుకోవటం, క్రిస్మస్ అంటే చక్కని అలంకరణతో కూడినటువంటి వస్త్రాలు, ఖర్చుతో కూడినటువంటి విలువైనటువంటి మనము వస్త్రాలను మనం ధరించుకోవటం అని మనం చాలాసార్లు ఇలాంటి అలంకరణతో మన యొక్క జీవితాలను కొన్ని సంవత్సరాలుగా సాగిపోతున్నాం. అయితే ఇవన్నీ నేను తప్పనో లేకపోతే మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదో నేను అంటలేను. కానీ క్రిస్మస్లో యేసుక్రీస్తు వారి ఈ లోకానికి మనం వచ్చినప్పుడు మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మనం ఘనంగానే మనం చేయాలి, ఘనంగానే ఆయన నామాన్ని మహిమపరచాలి. అయితే మనం కేవలము ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ఘనకార్యాలకి, ఈ ఆనందాలకి, ఈ సంతోషాలతో మనం సరిపెట్టుకోవద్దు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనల్ని ఏ విధంగా ఆస్వాదించాలనుకుంటున్నాడు అంటే ఆయన నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుని మనకిచ్చాడు కదా. నశింపక నిత్య జీవం అంటే అందరూ కూడా ఏమైపోయారు? వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వక వారి హృదయాలలో ఏమైపోయినంటే గాఢంధకారము ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని పాపానికి అప్పగించడం బట్టి వారందరూ ఏమైపోయారంటే పాపానికి దాసులై పాపం వలన వచ్చేటువంటి శిక్ష మరణానికి, అలాగే నరకానికి వాళ్ళందరూ కూడా వారు దాసులైపోయారు. అయితే ఇలాంటి వారిని తప్పించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనందరము కూడా ఆయన నమ్ముకుంటే మనం ఏమవుతాం? నరకము నుండి తప్పించబడి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. అంటే ఈ క్రిస్మస్ నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళేది, నరకములో నుండి నిన్ను తప్పించేది. నీ హృదయం ఉన్నటువంటి చీకటిని పారదోలి, గాఢంధకారాన్ని పారదోలి దేవుని యొక్క వెలుగుతో నీ హృదయాన్ని నింపేది. అంటే అలంకరించుకోవలసినటువంటిది నీ హృదయాన్ని, వెలుగుతో నింపుకోవలసింది నీ హృదయాన్ని. నీ హృదయంలో ఉన్నటువంటి గాఢంధకారం ఏదైతే ఉందో ఆ గాఢంధకారము ద్వారా వచ్చేటువంటి శిక్షాఫలము లేతే ఆ దేవుని యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తొలగించి వేసుకోవటానికే యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. కనుక అందరూ ప్రభు నమ్ముకోండి. నీ హృదయాలలో ప్రభుకి స్థలం ఇవ్వండి. నీ హృదయాలలో దేవుని యొక్క వెలుగుతో మనందరం నింపబడటం అనేది మనందరికి కూడా ఆశీర్వాదకరమే అని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకొక మాట నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా
ఆ కృపచేతనే ఏమయ్యారంట? రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు. ఇది ఎవరి వలన కలిగింది? ఇది దేవుని వరమే. హల్లెలూయా. కనుక దేవుని యొక్క పిల్లలకు దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరి వల్ల కలిగింది? అది దేవుని వలన కలిగింది. దేవుడు మానవునికి ఏమిచ్చాడు? ఒక గొప్ప యేసుక్రీస్తు అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈరోజు నువ్వు దేవుడిని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు అనేకమైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో దీవెనలు, ఎన్నో వరాలు, ఎన్నో ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఆశీర్వాదము, ప్రతి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఆయన లేకుండా మనకేది మనకు కలగదు. కాబట్టి అన్నీ ఉన్నవాడిని దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇవ్వగలిగిన వాడిని దేవుడు ఇచ్చాడు. అందరం కూడా ఎవరి మాట విందాం? అన్నీ ఇవ్వగలిగిన దేవుని మాట విందాం. అన్నీ ఉన్నవాడు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు ఎంత సమృద్ధిగా ఉంటుందో, అన్నీ ఇవ్వగలిగిన వాడు మన హృదయాల్లో ఉంటే మన హృదయాల్లో ఆయనకు చోటిస్తే, ఆయన మనతో ఉంటే మనకి ఏ కొదువ మనకుండదు. కాబట్టి అందరూ చక్కగా ఈ క్రిస్మస్లో ప్రభువుని కలిగిన వారుగా ఆరాధన చేద్దాం. ప్రభువుకి మన హృదయాల్లో స్థలమిచ్చిన వారుగా ఆరాధన చేద్దాం. మన హృదయాల్లో చీకటికి ఏ మాత్రమును చోటివ్వద్దు. అంధకారానికి, అంధకార క్రియలకు, ఆలోచనలకు, పనులకి చోటివ్వద్దు. దేవుని పిల్లలుగా మనం సాగిపోతే దేవుడు మనకు ఈ లోకములో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ లోకములో మనకు దేవుడు ఏమి ఇస్తాడంటే పరలోకాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ లోకములో దేవుడు మనకేమిస్తాడు అంటే మనం దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదములు పొందుకోవటానికి దేవుడు సహాయమును చేస్తాడు. అందరూ తప్పక మరి ప్రభువుని చేర్చుకోండి. క్రిస్మస్ అంటే అందరూ ప్రభువుని చేర్చుకోవటం, ప్రభుతో ఆనందించటం, ప్రభుతో గడపటం, ఇదే నిజమైన క్రిస్మస్. యేసు లేకోకుండా నీవు క్రిస్మస్ పండుగలను ఎంత ఆర్భాటము చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు చేసినా, ఎన్ని పుణ్య ధర్మాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ అది శరీర సంబంధమైనటువంటి అది ఒక సంతోషాన్ని ఇస్తుంది తప్ప, శరీర సంబంధమైన తృప్తిని ఇస్తుంది తప్ప, అది నీకు నిజమైనటువంటి తృప్తిని నీకు ఇవ్వలేదు. ఆ నిజమైనటువంటి తృప్తి నీకు ఎప్పుడు వస్తుంది అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడో అది నువ్వు గుర్తించి ఆ పంపించినటువంటి ఆ కుమారుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఆ కుమారుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆ కుమారుని హృదయములోకి చేర్చుకొని ఆ కుమారుని ద్వారా నీవు అనేక దీవులను, మేలులను సంపాదించుకుందాం. నువ్వు పొందుకోవటమే కాదు, అనేకులకు ఆ శుభవార్త, ఆ దీవులను ప్రకటించేవారుగా మనం ఉండాలి. ఒక జ్ఞానులుగా ఉండాలి కదా. సువార్తను ప్రకటించిన జ్ఞానులుగా మనము ఉందాం. అజ్ఞానులుగా కాక జ్ఞానుల వలె నడుచుకోవాలన్నాడుగా వాక్యము. కనుక ఇప్పుడు మనము ఈ క్రిస్మస్ ఏం చేయాలి? మనలను అజ్ఞానముల నుంచి విడుదల కలుగు చేసి జ్ఞానము కలిగిన వ్యక్తులుగా మారుస్తే ఇప్పుడు మనం ఏమవుతాం అనమాట? జ్ఞానము కలిగి యేసుక్రీస్తు యొక్క సత్యసువార్త లోకానికి ప్రకటన చేసి అనేకులు నిత్య జీవానికి వారసులుగా చేద్దాం కదా. మనందరం ఎక్కడ తీసుకెళ్ళాలి? నిత్య జీవానికి వారసులుగా చేయాలి. ఆనాడు అబ్రహాము సంతతికి దేవుడు ఏమిచ్చాడు? వాగ్దాన దేశం ఇస్తే యేసుక్రీస్తు యొక్క సంతతికి దేవుడు ఏ వాగ్దాన దేశం ఇస్తున్నాడంటే నూతనమైన యెరూషలేము పట్టణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అక్కడ మన వారసులుగా మనకుండాలి. ఇక్కడున్న యెరూషలేము పట్టణము ఎప్పటికైనా కూలిపోతుంది. ఇక్కడున్న యెరూషలేము పట్టణము ఎప్పటికీ నిలవదు. వారు యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా ఆ యెరూషలేము పట్టణం ఉండదు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఉండరు. లేక యెరూషలేము కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఏ దేశము, ఏ మనుషులు కూడా ఎవరునూ ఉండరు. నిత్యము నిలిచేటువంటి రాజ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం. ఎందుకనంటే యాకోబులో నుండే రాజదండం అనేది బయలుపరచబడుతుంది. ఆ రాజదండం అనేది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యం ఏది అంటే అది ఈ భూలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము పరలోకములో ఉంది.
మనందరము కూడా పరలోక పౌరులుగా, పరలోక రాజ్యమునకు వారసులుగా, ఆయన నిత్యము ఆయన మన మీద ఒక అధికారిగా ఉన్నట్లుగా మనందరం ఆ పరలోకాన్ని సంపాదించుకుందాం ఆయన బిడ్డలుగా. ఇది కేవలము ఆయన్ని బట్టి మాత్రమే నీకు ఈ ధన్యత, ఈ యోగ్యత, ఈ భాగ్యం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు నువ్వు చెప్పబడినటువంటి విలువైన మాట ప్రభువా, అబ్రహాము ఏ మాటను నమ్మి విశ్వాసము చేత దీవించబడ్డాడో ఈరోజు మేము కూడానైనా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మేము కూడా పిలువబడి, మేము కూడా ప్రభువా ఆయన వెంబడించి నిత్య జీవమును పొందుకోవటమే కాదునైనా ఆ నిత్య జీవములో ప్రభువా నిత్యము మేము యుగయుగాలు ఆయనతో మేము నివాసం చేయాలి. అందుకొరకే ఈ నరకము నుండి తప్పించడానికి, ఈ శాపము నుండి, పాపము నుండి తప్పించడానికి, మేము నిత్య పరలోకములోనికి మేము వెళ్ళటానికినైనా నీ కుమారుని ఈ లోకానికి ఒక మార్గమును చూపించే ఒక మార్గదర్శకుడుగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చావయ్యా. మేమందరమునైనా ఆ మార్గము ద్వారా ఆనాడునైనా మోషే ఏ విధముగా తన ప్రజలు నడిపించాడో ఈరోజు మమ్మల్ని అందరూ నడిపించడానికి నీ కుమారుడు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చారు. ఒకవేళ మోషేనైనా కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు, లేక మోషేనైనా చివరి వరకు కూడా వారిని వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించలేకపోవచ్చు. కానీ నీవైతే మమ్మల్ని నడిపించే దేవుడు కనుక నీవే మాకు సహాయములను దయచేసి మంచిగా ప్రభువా మమ్మల్ని చేయి విడిచిపెట్టక, మమ్మల్ని త్రోసివేయక, నీ రక్షణ మార్గములో ప్రభువా మేము అంతము వరకు ప్రభువా మేము సాగిపోవటానికి, అంతము వరకు మా విశ్వాసతను కాపాడుకోవటానికి, అంతము వరకు నీ పిల్లలుగా ప్రభువా మేము ఉండటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నావు తండ్రి. ఆమేన్.